తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. వరద ప్రభావంతో అతలకుతలమైన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం నిత్యావసర సరుకుల పంపిణీని విజయవాడలో చేపట్టినట్టు ఆయన తెలియజేశారు. మనోహర్ తో పాటు పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని పంపిణీ విధానాన్ని పరిశీలించారు. సింగ్ నగర్ ప్రాంతంలోని రామకృష్ణాపురంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనోహర్ ముంపు బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించి నిత్యావసరాల సరుకులతో కూడిన కిట్లు అందజేశారు. వరదల వల్ల ముంపు బారిన పడిన ప్రతి కుటుంబానికి నిత్యావసరాలను అందజేసినట్టు తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన ప్రకృతి విపత్తు లక్షలాది మందిని ప్రభావితమయ్యారని అన్నారు. విజయవాడ ప్రాంతంలో చాలా నష్టం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగిన అధిక వర్షాలు, వరదల వలన అనేక ప్రాంతాల్లో ముంపు గురైన కుటుంబాలందరికీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, పౌర సరఫరాల శాఖ నుంచి మరియు మార్కెటింగ్ శాఖ నుంచి సరుకులు అందించడమని ఆయన నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు అనేక మంది పెద్దలతో మాట్లాడి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారితో, ఇతర మంత్రులతోటి సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి ఎవరికైతే ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నారో ఆ కుటుంబాలందరికీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25 కిలోల బియ్యం, 1 కిలో పంచదార, 1 కిలో కందిపప్పు, 1 లీటరు వంట నూనె, అదేవిధంగా 2 కిలోలు ఉల్లిపాయలు, 2 కిలోలు బంగాళాదుంపలు విజయవాడ పట్టణంలో ప్రారంభించి ప్రతి ఒక్క కుటుంబానికి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది కొంచెం గతంలో ఎప్పుడు జరగని విధంగా ఇంటింటికి సరఫరా చేయమని ముఖ్యమంత్రి గారు కోరారు. సో చాలా పెద్ద లాజిస్టిక్ ఎక్సర్సైజ్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అధికారులు, స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎంతోమంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కూడా సహాయపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ప్రతి వార్డులో కూడా ప్రారంభించుకొని ముందు విజయవాడ పట్టణంలో ఉన్న ప్రతి కుటుంబానికి సరుకులు అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరు సహకరించాలని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాబోయే రోజుల్లో కూడా అనేక సహాయ కార్యక్రమాలు ఇంకా అందించి బాధిత కుటుంబాలందరినీ కూడా ఆదుకోవాలనే ఒక ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రభుత్వం ఎప్పుడు మీ వెంట ఉంటుంది. ఆ భరోసా కల్పించడానికి కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. బుడమేరు పరివాహిక ప్రాంతాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మరో ముఖ్యమంత్రిలా వ్యవహరించారని చూస్తున్నారని విమర్శించారు. బుడమేరును ఆక్రమించారని విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ముందు సీఎం చంద్రబాబు నివాసంపై చర్యలు తీసుకోవాలని సూచించారు. చంద్రబాబు నివాసం బఫర్ జోన్లో ఉందని, కరకట్టపై ఉన్న ఇంటిని ఖాళీ చేయించారంటూ హితవు పలికారు. బఫర్ జోన్లో ఉన్న చంద్రబాబు నివాసాన్ని కూల్చివేసి సబాష్ అనిపించుకోవాలంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే జగన్ పై నిందలు వేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నివాసం నీట మునగడం వల్లే పవన్ కు వరదలు గుర్తొచ్చాయని చెలోక్తులు విసిరారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేనంటాను, చంద్రబాబు నాయుడు గారి అలసత్వం, పెద్ద మాట ఇంకోటి ఏంటి, అసమర్థత. అదేంటండి, మరి 40 సంవత్సరాల అనుభవం కలిగిన వాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అసమర్థుడు అని ఎలా అంటారు మీరు? చిన్నవారు మీరు అనొచ్చు, కానీ జరిగిన అంశం ఆయన అసమర్థతకు సంబంధించిన అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటున్నాడు, నేను జనంలోకి వెళ్తే జనం వచ్చేసి తొక్కేస్తారు, అధికారులందరూ నా చుట్టూ తిరుగుతారు, పనులు జరగవు, రిలీఫ్ వర్క్స్ జరగదు, అందువల్ల నేను వెళ్ళట్లేదు అన్నాడు. ఎస్, కరెక్ట్ అంట. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు.
ఒక ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి ఆయన చుట్టూ నిలబడి సెల్యూట్లు కొట్టే పనిచేస్తారు తప్ప కార్యక్రమాలు చెయ్యరు. ఇది వాస్తవం. ఈ వాస్తవం ఉప ముఖ్యమంత్రి గారికి తెలిసింది, కానీ ముఖ్యమంత్రి గారికి తెలియలే. ఎందుకంటే సీనియర్ కదా, విజన్ కలిగిన వాడు. ఆ విజన్ కలిగిన వాడికి తెలియదు. విజన్ లేని మా బోటి పామరుకి తెలుస్తూ ఉంటుంది అటు వెళ్ళకూడదు ఆయన అని. ఇట్ ఈస్ ద డిబేటబుల్ సబ్జెక్ట్. ఏంటిది నాకు అర్థం కాల. 24 గంటలు నేను అక్కడికి వెళ్తాను, పడవ మీద తిరుగుతాను, ప్యాకెట్లు చూస్తాను, అమ్మాయిలు వాళ్ళందరినీ పలకరిస్తాను తల్లుల్లాగా. 24 గంటలు అక్కడే ఉంటాను, బోట్లో వెళ్తాను. ఇవాళ బుడమేరు బోట్లో వెళ్ళాడు, అది క్లిక్ అంతే. TV5, ABN రోజు వార్తలు. తెగ తిరుగుతున్నాడు, ఈ వయసులో తిరుగుతున్నటువంటి మహానుభావుడు, గొప్పవాడు, ఇంతమంది చనిపోవడానికి కారకుడు అని చెప్పేవాడు లేడు. ఈ షో వర్క్ కార్యక్రమాలు నువ్వు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ తప్ప మరొకటి కాదు అనేది నా అభియోగం. పోలీసు వ్యవస్థ మీరు ఇంతకు ముందు ఇచ్చుకుపడతారు జనం అనుకున్నప్పుడు ఎప్పుడు ఆగలేదు సార్. మీరు వచ్చారు చాలా సందర్భాల్లో. మేము అపోజిషన్, మేము పవర్లో ఉన్నప్పుడు మీరు వచ్చారు. ఎంతమంది వచ్చినా కూడా, అడ్డం వచ్చినా కూడా మీరు గట్టిగా అపోజిషన్ వైపు నుంచి గట్టిగా పనిచేశారు. మీరు శభాష్, నేను కాదంటలా. మీ వల్లే అధికారంలోకి వచ్చాడని చాలా మంది, చంద్రబాబు మీ వల్లే అధికారంలోకి వచ్చాడని కూడా చెప్తున్నారు. మీరు బాగా వచ్చారు, జనంలోకి వచ్చారు, తొక్కిసలాట వచ్చారు, పోలీసులు లేకపోతే వచ్చారు, చాలా గందరగోళం చేశారు. ఇవాళ మీరు రాలేదు, దానికి ఒక రీజన్ చెప్పారు. స్పందించకపోవడానికి రీజన్ చెప్పలేదు మీరు. అదేమంటే నన్ను విమర్శించేవాళ్ళు రాతో పాటు రండి అన్నారు. మేము మీతో పాటు ఎక్కడ వస్తామో రాలేము అనుకోండి, అది వేరే అంశం. దీనికి మీరు మీ అంతరాత్మను ప్రశ్నించుకోమని మాత్రమే నేను కోరుతున్నాను, మరొకటి కాదని కూడా మనవి చేస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి ఆ ఇల్లు ఖాళీ చేసి బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించినటువంటి ఆ నిర్మాణాన్ని స్టే నుంచి తప్పించి తొలగించే కార్యక్రమం చేస్తే శభాష్ అని ప్రజలు అంటారు. అంతే తప్ప తానేమో ఉండేది బఫర్ జోన్లో, వరద గురించి ఆయన మాట్లాడే నైతిక హక్కు లేదు అనేదాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. బుడమేరుకు మళ్లీ వరద వస్తోందంటూ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, ఎలాంటి భయాందోళనకు గురికావద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలియజేశారు. బుడమేరులో ప్రమాదకర స్థాయిలో నీళ్లు లేవని, రాష్ట్ర ప్రభుత్వం వరద నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతుందని తెలియజేశారు. ఒకవేళ మళ్లీ వరద వచ్చే పరిస్థితి ఉంటే ముందే సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తామని అన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి కూడా వరద ప్రవాహం తగ్గిందని, ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని పేర్కొన్నారు. మనందరికీ తెలిసినట్టే అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్ అండి. 2-3 రకాలుగా విజయవాడ ఇబ్బంది పడింది గత 4-5 రోజుల్లో. ఒకటి, ఒకే రోజు మీరు శుక్రవారం శనివారం రోజు చూసుంటే 26 సెంటీమీటర్ల వర్షపాతం. 200 సంవత్సరాల రికార్డెడ్ హిస్టరీలో మేము సిపిఓ దగ్గర డేటా కూడా చెక్ చేసాము. 200 సంవత్సరాల రికార్డెడ్ హిస్టరీలో ఎప్పుడు ఒకే 24 గంటల వ్యవధిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం ఎప్పుడు విజయవాడలో కానీ కృష్ణా జిల్లాలో కానీ నమోదు కాలేదు. సో అంత పెద్ద ఉపద్రవంలాగా పడిన వర్షాన్ని నుంచి కోలుకునే ముందే ఒకవైపు బుడమేరుకి పైన రెగ్యులేటర్ నుంచి కృష్ణానదిలోకి వెళ్తూ ఉండగానే గండిపడి ఒక 40,000 క్యూసెక్లు సడన్గా సిటీ మీదకి పడ్డాయి. దాని నుంచి కూడా తేరుకునే ముందే కృష్ణా నదిలోకి 11,90,000 క్యూసెక్లు, అది కూడా రికార్డెడ్ హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా. సో 3 రకాల ఉపద్రవాలు ఒకే రోజున విజయవాడ మీద పట్టడం వల్ల ఎవరూ ఊహించని విధంగా విజయవాడ ఫ్లడ్డింగ్ జరిగిపోయింది. వెరీ అన్ఫార్చునేట్. మాకుండే 64 కార్పొరేట్ వార్డ్స్లో 32 వార్డ్స్ పూర్తిగా జలమయం అయ్యే పరిస్థితి వచ్చింది. మీకు తెలుసా ఆ ఏరియా బుడమేరు పరివాహక ప్రాంతాలు సింగనగర్ వైపు కావచ్చు, రూరల్లో కూడా మీకు మా విజయవాడ రూరల్ మండలం ఇబ్రాహీంపట్నం, కాస్త జీకొండూరు, అవి కూడా ఈ బుడమేరు వల్ల అఫెక్ట్ అయిన వాళ్ళలో. అందులో ఎక్కువగా జక్కంపూడి, అంబాపురంతో పాటు ఆ పరివాహక ప్రాంతాలు 32 వార్డులు కూడా చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. ఆదివారం రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి చూసిన తర్వాత కంట్రోల్ రూమ్, హుటాహుటిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం. మేము అప్పటి వరకు ప్రిపేర్ అయింది 24 సెంటీమీటర్ల వర్షపాతానికే. ఈ కృష్ణానది నుంచి వచ్చే 11 లక్షల క్యూసెక్లకు కానీ, బుడమేరుకి గండి పడుతుందని కానీ, ఎప్పుడు ఊహించని పరిస్థితుల్లో 40,000 క్యూసెక్లు అక్కడ వస్తుందని కానీ ప్రిపేర్ అవ్వలేకపోయినాం. అది జిల్లా యంత్రాంగం రిసోర్సెస్కి కానీ మనుషులకు కానీ సరిపడనంత హ్యాండిల్ చేయలేనంత పరిస్థితి వచ్చింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవటము, ఆ రోజు నుంచి కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆఫీసర్లను ఇక్కడ డిప్లాయ్ చేయటము, రిసోర్సెస్ కూడా అంటే ఫుడ్ ప్యాకెట్స్ నుంచి, మంచినీటి ప్యాకెట్స్ నుంచి, మాకు కావాల్సిన ట్యాంకర్లు, మాకు కావాల్సిన లారీలు, ట్రాక్టర్లు, ఫ్రూట్స్, బిస్కెట్లు,
అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొబిలైజ్ చేసుకొని కొన్ని అయితే మేము తిరుపతి, చెన్నై, హైదరాబాద్ నుంచి కూడా తెప్పించుకుంటున్నాము. వీటన్నిటిని మొబిలైజ్ చేసుకొని ఇక్కడ పంపకం మొదలు పెట్టడం జరిగింది. మేజర్ 3 గంటలు పడ్డాయి బుడమేరులో. అందులో 2 గంటలు రాత్రికి క్లోజ్ చేశారు, ఒకటి ఈ రోజు జరుగుతోంది. అది కానీ పూర్తిగా క్లోజ్ చేసే పరిస్థితి వస్తే మాత్రము ఇంకా ఇప్పుడు ఏదైతే ఫ్లో ఉందో 4-5 వేల క్యూసెక్లు ఇంకా రోజు ఫ్లో అవుతోంది కదా ఆ గండి ద్వారా, అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఇన్ దిస్ ఎంటైర్ ఇన్సిడెంట్ 24 మందిని మనం కోల్పోయాము. పోస్ట్ మార్టం చేసి వాళ్ళందరి డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనం సిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం బికాజ్ ఎక్కువ డెవస్టేషన్ ఇక్కడ జరిగింది కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద రూరల్ ఏరియాస్ ఆల్సో పార్షియలీ ఫ్లడ్డెడ్ ఉన్నాయి. సో అక్కడ క్రాప్ ఎన్యూమరేషన్, క్రాప్ డ్యామేజెస్ ఎన్యూమరేషన్, అక్కడ ఎన్యూమరేషన్ కూడా ఈ జీవో రాగానే సీఎం గారు ఎంత రిలీఫ్ కి డిక్లేర్ చేస్తారో దాని అనుగుణంగా ఎన్యూమరేషన్ కూడా ఒక రోజులో కంప్లీట్ చేసి ప్రజలకి సహాయం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వరద కష్టాలు, ఏపీ వ్యాప్తంగా గణపతి ఉత్సవాలపై తీవ్ర ప్రభావం. వరద కష్టాలను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. సీఎం చంద్రబాబు స్పందించిన తీరు అద్భుతమని ప్రశంసలు. విజయవాడలో నిత్యావసర సరుకుల పంపిణీ, బాధితులకు దగ్గరుండి అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. బఫర్ జోన్ లో ఉన్న సీఎం చంద్రబాబు ఇంటిని తొలగించండి, డిప్యూటీ సీఎం పవన్ కు సూచించిన మాజీ మంత్రి అంబటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.